హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగొన్నారు? నేను మీ అనంత్ పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్ యూ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మాత్రం మనకి చాలా రోజుల నుంచి ఎంతగానో వెయిట్ చేస్తున్న టెట్కి సంబంధించిన ఫైనల్కి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tgdsc.ap, అంటే టెట్ కాదు డిఎస్సి. మీకు డిఎస్సికి అంటే ఏపీలో ఉన్న వాళ్ళకి టెట్ అయితే వస్తుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు తెలంగాణకు సంబంధించి అయితే మాత్రం డిఎస్సికి సంబంధించి అయితే మనకైతే మాత్రం ఫైనల్కి అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ ఫైనల్కి వచ్చేసరికి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, మొత్తం కూడా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. సో చూస్తారు కదా, టెట్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఎత్తారండి. సో దానికన్నా ముందు సింపుల్గా గూగుల్కి వెళ్ళి TSDSC అని చెప్పి టైప్ అయితే చేయండి. మీకు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందో మీకు క్లిక్ అయితే చేయండి. ఇదే విధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు టెట్కి సంబంధించి అదే డిఎస్సికి సంబంధించిన అంటే ఫైనల్కి చెక్ చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు క్లిక్ అయితే చేయండి. ఫైనల్కి మీరు క్లిక్ చేసినట్లయితే మీకైతే మీ సబ్జెక్ట్ ఎంచుకోమంటుంది, ఏ సబ్జెక్ట్కి అయితే మీరు రాశారని చెప్పేసి, మీరు ఏ ఎగ్జామ్ అయితే రాశారని చెప్పేసి. సో ప్రస్తుతం కింద అయితే సింపుల్గా ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ హిందీ అని చెప్పేసి క్లిక్ అయితే చేస్తారు. సో ఒకవేళ మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తారో ఆ ఎగ్జామ్ దాన్ని బట్టి అయితే మీరు క్లిక్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సింపుల్గా చూపిస్తుంది. మీకు ఇక్కడ ఏ సెషన్స్లోనే మీకు ఎగ్జామ్స్ అనేవి అయ్యాయి, టైమింగ్స్ ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తుంది. ఆ ఎగ్జామ్ అంటే ఏంటి అని చెప్పేసి. ఇంకేదే విధంగా మిగతా వాటికి కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ చూస్తారు కదా అలాగా. సో ఈ విధంగా మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకైతే మాత్రం సెషన్స్ అయితే వస్తాయి. మీరు ఏ సెషన్లో ఎగ్జామ్ రాశారు, ఏ మీడియంలో ఎగ్జామ్ రాశారని చెక్ అయితే చేసుకుంటారు. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు తెలిసిన ఆ మీడియం ఇంకా ఆ ఎగ్జామ్ డేట్ టైం అన్నీ మ్యాచ్ అయిన తర్వాత మీకు సంబంధించి క్లియర్గా ఇక్కడ వ్యూ అని చెప్పేసి ఏదైతే ఐ ఐకాన్ ఏదైతే కళ్ళు సింబల్ ఏదైతే ఉందో ఈ ఐ ఐకాన్ క్లిక్ అయితే చేస్తారు. సింపుల్గా నేను ఒక దమ్ క్లిక్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఫస్ట్ లింక్ను క్లిక్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసినట్లయితే మీకు సింపుల్గా అయితే మాత్రం ఆ PDF అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది, స్టార్ట్ అయితే అయిపోతుంది. సో నాకైతే ప్రెజెంట్ డౌన్లోడ్ అయితే అవుతుంది, మీకు చూపిస్తాను ఎలా డౌన్లోడ్ అవుతుంది అని చెప్పేసి. సో డౌన్లోడ్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అయిపోయినట్టు మీకు ఓపెన్ కూడా అయితే అవుతుంది. ఏదైతే మీ ఫోన్లో PDF వ్యూవర్ ఉంటుందో ఆ PDF వ్యూవర్లో అయితే మీకు సింపుల్గా చెక్ చేసుకోవడానికి ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇటు చూసారు కదా, మీకు టెట్కి సంబంధించి అయితే మాత్రం ఫైనల్కి అయితే మాత్రం రిలీజ్ అయితే అయిపోయింది. ఈ ఫైనల్కి చెక్ అయితే చేసుకోండి. మీకు చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి కూడా మీరు కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఈ డిఎస్సికి సంబంధించి మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు అంటే జాబ్ అనేది వస్తుందో రాదో కూడా మీకు క్లియర్గా అయితే నేను చెప్తాను. ఇదే విధంగా టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి మీకు ఎలా డౌట్స్ ఉన్నా సరే TS వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఏపీ టెట్కి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇంక ఇదే విధంగా మీకు డిఎస్సి రిజల్ట్స్ అనేవి ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించి కూడా మీకు చిన్న అప్డేట్ అయితే ఇస్తాను. ఏంటంటే మనకైతే మాత్రం ఏదైతే ఫైనల్కి ఉంది, ఈ ఫైనల్కి రిలీజ్ అయిన వెంటనే అంటే మనం ఒక 1 వీక్కి లేకపోతే 10 డేస్ కల్లా కూడా మన రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఈ రిజల్ట్ వచ్చినా సరే ఇదే వెబ్సైట్లో అయితే మనకి రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. ఒకవేళ రిజల్ట్ సంబంధించి అఫీషియల్ డేట్ వచ్చినా సరే మనకి ఇదే వెబ్సైట్లో అయితే అంటే స్క్రోల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, పైన నోటిఫికేషన్ రూపంలో. ఇంకా అదేవిధంగా ఏపీ టెట్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ డిఎస్సికి సంబంధించి కానివ్వండి, ఎటువంటి అప్డేట్ మీకు రానుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో కానీ పెట్టినట్లయితే మేము చేసే ప్రతి అప్డేట్ మీ వరకు అయితే వస్తాయి. సో ఇదే విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్, ప్రతి జాబ్ కూడా మీ వరకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ, బాయ్.